రెడ్డి గారు చాలా కొంచెం పక్కనండి. రోజు ఎస్విఎన్ కాలనీలో 42వ డివిజన్లో కార్పొరేటర్గా వేముపల్లి శ్రీప్రసాద్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 2,26,00,000 రూపాయల వర్క్స్ శాంక్షన్ జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఎస్విఎన్ కాలనీ మెయిన్ రోడ్డు 1,70,00,000తో ఎన్కాప్ ద్వారా వేసుకుంటూ ఉన్నాము. అదనంగా ఇంకో 70,00,000 వరకు జరగబోతా ఉంది. అది జనరల్ ఫండ్స్ నుంచి మనకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అందజేస్తామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ 4వ లైన్లో కూడా 37 లక్షలతో వాటర్ పైప్స్ అండ్ రోడ్స్ డ్రైన్స్ కూడా వేసుకుంటున్నాము. అండ్ 18 లక్షలతో కూడా ఈ రోడ్ వైండింగ్లో పోతున్న వాటర్ పైప్స్ కోసం మళ్ళీ వేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక బస్ షెల్టర్ వైండింగ్లో పోతా ఉన్న పరిస్థితిలో రత్తయ్య గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ బస్ షెల్టర్ని మనకి నిర్మించి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఎస్విఎన్ కాలనీ ఆర్చ్ కూడా ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అది కూడా కమిషనర్ గారి దృష్టిలో పెట్టాము. ఖచ్చితంగా దానికి కూడా కమిషనర్ గారు సుముఖం చూపించారు. త్వరలో ఏదేమైనా కూడా ఒక 2-3 నెలల్లో ఈ పూర్తి అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామ్ ప్రసాద్ గారి వారి యొక్క డివిజన్లో 46 డివిజన్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. దాంట్లో మెయిన్గా ఎన్క్యాప్ ఫండ్స్ తోటి 1,70,00,000 రోడ్డు ఏదైతే డ్రైన్ టు డ్రైన్ మనం ఏర్పాటు చేసుకుంటాం దానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు ఎమ్మెల్యే గారు, వారి ప్రజలందరూ. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొన్ని వర్క్స్ ఇప్పుడు మా ఈ రోడ్డు కంటిన్యూషన్ ఇంకొక 70 లక్షలు పెట్టి చేస్తే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పారు. దాన్ని కూడా కౌన్సిల్లో పెట్టి అమౌంట్ తీసుకుంటుంది. అదే మరి ఇక్కడ ఒక బస్ షెల్టర్ గురించి మాట్లాడారు. దాన్ని కూడా స్పందించారు. అట్లాగే ఇక్కడ ఆర్చ్, ఈ కాలనీకి సంబంధించినటువంటి ఆర్చ్ దాన్ని కూడా పునర్నిర్మాణం చేయడానికి ఉన్నటువంటి దాతల సహకారం డెఫినెట్గా టీఎంసీ కూడా కొంత చేస్తుంది.